హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీలో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ వారం నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సికందర్ కా ముకందర్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 2009 సంవత్సరం ఫిబ్రవరి 15న ముంబైలోని ఒక పెద్ద మాల్‌లో డీఎఫ్ఎఫ్ఐ డైమండ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీ వారి డైమండ్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ చూడ్డానికి సిటీలోని పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి ఉంటారు. డైమండ్స్ ఎగ్జిబిషన్ అవ్వడంతో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క ఒక వ్యక్తి ఫుల్‌గా టెన్షన్ పడుతూ రోడ్డు పక్కన ఒక షాప్ దగ్గర ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్ నుండి అదే ఎగ్జిబిషన్‌లో సెక్యూరిటీ చూసుకుంటున్న ఎస్ఐ కాంబ్లేకి ఫోన్ చేసి తన చేతిలో ఉన్న పేపర్‌లో రాసినది చదువుతూ డైమండ్ ఎగ్జిబిషన్‌లో దొంగతనం జరగబోతుంది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం ఆల్రెడీ లోపలికి చేరుకున్నారు అని, వారు డైమండ్స్ దొంగతనం చేయబోతున్నారు అని వారి ఫేక్ ఐడీల మీద ఉన్న పేర్లు కూడా చెప్తాడు. అది విన్న ఎస్ఐ కాంబ్లే షాక్ అయ్యి ఇదంతా నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? అని అడగ్గా ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేస్తాడు. ఇంకా అది నిజమని నమ్మిన ఎస్ఐ కాంబ్లే అక్కడ సెక్యూరిటీగా ఉన్న తన టీంని అలర్ట్ చేసి ఎమర్జెన్సీ సైరన్ మోగించి ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన అందరినీ, అలాగే అక్కడి డైమండ్స్ అండ్ జ్యువెలరీ స్టాల్స్‌లోని స్టాఫ్‌ని ఒక హాల్లోకి పంపి కాంబ్లే తన టీంతో చాలా తెలివిగా ఆ నలుగురు దొంగల్ని కనిపెట్టి వారు లొంగిపోకపోవడంతో షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా గన్ ఫైరింగ్ సౌండ్స్ విని హాల్‌లో ఉన్న అందరూ భయపడిపోతారు. ఇంకా అలా కాసేపటికి 2 అంబులెన్స్‌లు అక్కడికి వచ్చి హాస్పిటల్ సిబ్బంది ఆ డెడ్ బాడీస్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాయి. తర్వాత అందరినీ హాల్ నుండి డైమండ్స్ స్టాల్స్ దగ్గరికి రమ్మంటారు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన తమన్నా యాజ్ కామినీని చూపిస్తారు. నిజానికి కామినీ అండ్ మంగేష్ అదే డైమండ్ ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాల్‌లో ఉంటారు. అలా తమ స్టాల్ దగ్గరికి వచ్చిన కామినీ అండ్ మంగేష్‌కి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే తమ స్టాల్‌లోని 5 రెడ్ సాలిటైర్స్ ఎవరో దొంగిలించారు అని. సాలిటైర్స్ అంటే వజ్రం నుండి వేరు చేయబడిన ముక్కలు అని. వాటి వాల్యూ 50 నుండి 60 కోట్లు ఉంటుంది అని. అదే విషయం ఎస్ఏ కాంబ్లేకి చెప్పగా అది విన్న కాంబ్లే షాక్ అవుతాడు. ఈ విషయం కాస్త హోమ్ మినిస్టర్‌కి తెలిసి ఆ డైమండ్స్ షాప్ యజమాని తనకి క్లోజ్ అవ్వడంతో ఆ వజ్రాలు ఎవరు దొంగిలించారో త్వరగా కనిపెట్టమని ఈ కేసు సాల్వ్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన జస్విందర్‌ని అపాయింట్ చేస్తారు. నిజానికి జస్విందర్ టేకప్ చేసిన ప్రతి కేసు సాల్వ్ చేసిన రికార్డు తనది. అందుకే హోమ్ మినిస్టర్ జస్విందర్‌ని ఈ కేసుకి అపాయింట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే జస్విందర్ అక్కడికి రాగా ఎస్ఐ కాంబ్లే అక్కడ జరిగిందంతా చెప్తాడు. జస్విందర్ మంగేష్ కామినీతో పాటు అక్కడ ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాడు. ఇంకా నలుగురు దొంగలు దొంగతనానికి ముందే వారి రాబరీ కోసం సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేసి ఉండడంతో జస్విందర్ బాగా ఆలోచించి ఎమర్జెన్సీ సైరన్ మోగే ముందు ఈ ఎగ్జిబిషన్‌లో ఎవరెవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో అదే ప్లేస్‌లో నిలబడమని చెప్పి దొంగతనం జరిగిన కామినీ స్టాల్ దగ్గరలో ఉన్న వారిని మాత్రం ఉండమని చెప్పి మిగతా వారిని పక్కకి పంపుతాడు. అలా జస్విందర్ దొంగతనం జరిగిన కామినీ వాళ్ళ స్టాల్ దగ్గరలో ఉన్న వారిలో సికిందర్ అనే వ్యక్తిని పిలిచి ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడగ్గా దానికి సికిందర్ తను ఒక కంప్యూటర్ టెక్నీషియన్ని అని, వీరి కంపెనీలో అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి వస్తూ ఉంటా, ఇప్పుడు కూడా వీరి సిస్టంలో టాలీ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాను, నేను కాన్పూర్లో ఉంటా అని చెప్తాడు. అయితే సికిందర్ కొంచెం టెన్షన్గా ఉండడం గమనించిన జస్విందర్కి తనపై కొంచెం డౌట్ వచ్చి సైరన్ మోగడానికి ముందు నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో చూపించమని మళ్ళీ అడగ్గా ఈసారి సికిందర్ ప్లేస్ కొంచెం మార్చి చెప్పడంతో పాటు టెన్షన్ పడడంతో తన మీద డౌట్ వచ్చి తన డ్రెస్ విప్పి చెక్ చేయమని తన టీంతో చెప్తాడు. ఇంకా జస్విందర్కి తమ స్టాల్లోని వజ్రాలు ఈ దొంగల గలాటా సమయంలో ప్లాన్ ప్రకారం కామినీ అండ్ మంగేషే దొంగతనం చేసి ఉండొచ్చు అనే డౌట్ వచ్చి వారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి సికిందర్ కామినీ అండ్ మంగేష్తో మీ ముగ్గురు కలిసి లేదా మీ ముగ్గురులో ఎవరో ఒకరే ఈ దొంగతనం ప్లాన్ చేశారు అని నా మైండ్ పదే పదే చెప్తుంది, మర్యాదగా నిజం ఒప్పుకోండి అంటాడు. కానీ ముగ్గురు తాము ఈ దొంగతనం చేయలేదని చెప్తారు. అప్పుడే జస్విందర్కి దొంగతనం కాబడిన డైమండ్స్ వాల్యూ 50 నుంచి 60 కోట్లు అని తెలిసి షాక్ అయ్యి ఈ కేసుని ఎలాగైనా 24 అవర్స్‌లో సాల్వ్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. ఇంకా జస్విందర్ మళ్ళీ ఆ ముగ్గురితో మర్యాదగా దొంగతనం చేసింది ఎవరో నిజం ఒప్పుకోండి అనగా దానికి సికిందర్ నేను టాలీ ఇన్స్టాల్ చేయడానికే వచ్చాను సార్, ఇంటి దగ్గర మా అమ్మకి హెల్త్ అస్సలు బాగోలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను త్వరగా వెళ్ళనివ్వండి అంటాడు. ఇంకా మంగేష్ తను 32 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా నేను ఎందుకు దొంగలిస్తా అంటాడు. ఇంకా కామిని కూడా నేను 3 నెలల క్రితమే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నాకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు, నేను ఎందుకు దొంగతనం చేస్తా అంటుంది. అలా ముగ్గురు తమకి సంబంధం లేదు అనే చెప్తారు. అయితే జస్విందర్ ఈ కేసులో A1గా మంగేష్, A2గా కామిని, A3గా సికిందర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు. అలా జస్విందర్ మొదటగా సికిందర్ని ఒక చైర్ కట్టేసి హింసిస్తాడు.
ఉంటాడు. తను దొంగతనం చేయలేదు అని చెప్తున్నా సరే జస్విందర్ తన మాట వినకపోవడంతో సికిందర్ తనతో, సార్ మీ 100% ట్రాక్ రికార్డు ఉందే, ఇలా తప్పు చేయని వారిని శిక్షించే పనికి మాలిన పని చేయడం వల్లే వచ్చిందా అంటాడు. అది విన్న జస్విందర్కి చాలా కోపం వచ్చి సికిందర్ని బాగా కొడతాడు. అప్పుడే సికిందర్ కోపంతో, సార్ నేను దొంగని కాదు, చూడండి మీరు మీ తప్పుని గ్రహించిన రోజున నాకు ప్రామిస్ చేయండి, మీరు తప్పు చేశానని నా ముందు తలదించుకుని సారీ చెప్తానని అంటాడు. అది విన్న జస్విందర్ నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం జస్విందర్ ఫుల్గా మందు తాగుతూ జీవితంలో ఏదో కోల్పోయిన వాడిలా తయారై ఉంటాడు. ఎందుకంటే ఆ డైమండ్స్ దొంగతనం కేసు ఇప్పటికీ సాల్వ్ చేయలేకపోయి ఉంటాడు కాబట్టి. ఒకరోజు ఏసీపీ జస్విందర్ని పిలిచి తనతో, ఇక మీదటి నుండి నువ్వు ఫుల్ టైం మందు తాగడానికి పర్మిషన్ వచ్చింది, 6 నెలలుగా ఎలాగూ సస్పెండ్లోనే ఉన్నావు కదా, ఇది నీ టెర్మినేషన్ లెటర్, ఇక మీదట నీకు ఇష్టం ఉన్నట్టే పగలు కూడా మందు తాగు, నిన్ను ఎవ్వరూ అడగరు అని చెప్తాడు. జస్విందర్ ఆ లెటర్ తీసుకొని బాధతో అక్కడ నుండి నేరుగా ఫ్యామిలీ కోర్టుకి వెళ్తాడు. ఎందుకంటే తన భార్య కౌసల్య తనకి డైవర్స్ కావాలి అనుకుంటూ ఉంటుంది. జస్విందర్కి తన భార్య అంటే చాలా ఇష్టం, కానీ తన భార్యనే తనతో డైవర్స్ కావాలి అని ఫోర్స్ చేయడంతో తన కోసం డైవర్స్కి ఓకే చెప్పడంతో అలా కోర్టు వారికి డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. అలా ఒకే రోజులో జస్వంత్కి 2 బ్యాడ్ న్యూస్లు జరుగుతాయి. ఇంకా అదే రోజు రాత్రి జస్విందర్ జరిగిందే ఆలోచిస్తూ డ్రింక్ చేస్తూ 15 సంవత్సరాల క్రితం జరిగిన డైమండ్స్ దొంగతనం కేసు గుర్తు చేసుకుని కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనుకుంటాడు. అదే టైంకే తనకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ సికిందర్ అబుదాబిలో తన కాంట్రాక్ట్ పూర్తి చేసుకుని ముంబైకి బయలుదేరబోతున్నాడు అని చెప్పగా అది విన్న జస్విందర్ సికిందర్ ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే సికిందర్కి ఫోన్ చేసి, నేను ఇన్స్పెక్టర్ జస్విందర్ని, ఈరోజే నా ఉద్యోగం పోయింది, నా భార్యతో డైవర్స్ అయ్యింది, నా అకౌంట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి, ఇంకా నీ ఒక్కడి అకౌంట్ మాత్రమే ఉంది, అది కూడా క్లోజ్ చేసుకోవాలని ఫోన్ చేశాను, అదేంటంటే నువ్వు ఆ దొంగతనం చేయలేదు అని నాకు ఇప్పుడే అర్థమైంది, నన్ను క్షమించు అంటాడు. అదంతా విన్న సికిందర్ 15 సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా నిజం గ్రహించాడు అని చాలా ఎమోషనల్ అయ్యి, సార్ మీకు గుర్తుంది కదా, మీ తప్పు మీరు తెలుసుకున్న రోజు నా ముందు తల ఉంచి క్షమాపణ చెప్పాలి అనగా దానికి జస్విందర్, నా అడ్రస్ పంపుతాను, వచ్చి నన్ను కలువు అంటాడు. అదంతా విన్న సికిందర్ ఈ మాట వినడానికి 15 సంవత్సరాలు పట్టింది అని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఇక్కడే స్టోరీ మళ్ళీ 15 సంవత్సరాల క్రితం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో అలా పోలీసులు ఆ ముగ్గురిని కోర్టులో ప్రవేశపెడతారు. ఆ ముగ్గురి తరపు లాయర్ వారు డైమండ్స్ దొంగతనం చేశారు అనడానికి ఒక ఎవిడెన్స్ కూడా లేదు అని, అందుకే ముగ్గురికి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలి అనగా అది విన్న పోలీసుల తరపు లాయర్, ఆ ముగ్గురు లేదా ముగ్గురులో ఒకరు ఆ డైమండ్స్ ని మింగి ఉండే ఛాన్స్ ఉంది, అందుకే వారిని 7 రోజుల రిమాండ్కి ఇవ్వాలి అని కోరడంతో జడ్జి వారికి 7 రోజుల రిమాండ్ విధిస్తాడు. దాంతో పోలీసులు ఆ ముగ్గురికి ఫుల్ బాడీ మొత్తం ఎక్స్రే చేయించగా వారి బాడీలో డైమండ్స్ లేవు అని తెలుస్తుంది. ఇంకా జస్విందర్ చాలా కష్టపడి ఆ రోజు పోలీసులకు కాల్ చేసి దొంగల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని కనిపెట్టి, నీకు ఆ దొంగల గురించి ఎవరు చెప్పారని అడగ్గా దానికి ఆ వ్యక్తి, నాకేం తెలియదు సార్, ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే నా కూతుర్ని స్కూల్ ఆటో ఎక్కించి ఇంటికి వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫోన్ చేసి తాము చెప్పినట్లు చేయకపోతే స్కూల్కి వెళ్తున్న నీ కూతుర్ని చంపేస్తామని బెదిరించారు, అందుకే వారు రాసి ఇచ్చింది నేను చెప్పాను, వారు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత ఆ వ్యక్తికి మంగేష్, కామిని అండ్ సికిందర్ని చూపించి వీరిని ఇంతకుముందు చూసావా అని అడగ్గా లేదు అంటాడు. సీన్ కట్ చేస్తే ఇంకా పోలీసుల దగ్గర 5 రోజుల రిమాండ్ మాత్రమే ఉండడంతో ఆ ముగ్గురితో ఎలాగైనా నిజం చెప్పించాలి అని ముగ్గురిని చాలా దారుణంగా కొడుతూ నిజం ఒప్పుకోమని చెప్తారు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా సరే తాము ఆ దొంగతనం చేయలేదు అని చెప్తారు. దాంతో జస్విందర్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రిమాండ్ డేస్ పూర్తి అవ్వగానే ఆ ముగ్గురిని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జికి పోలీసుల దగ్గర దొంగలు వీరే అన్నట్లు ఇంకా ఎలాంటి ఎవిడెన్స్లు లేకపోవడంతో జడ్జి ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తారు. దాంతో ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా జస్విందర్ మాత్రం మీకు వచ్చింది బెయిల్ మాత్రమే, దొంగతనం చేయలేదు అని కాదు అంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన సికిందర్ వీపు మీద ఉన్న దెబ్బలు చూసిన తన అమ్మ చాలా ఎమోషనల్ అయ్యి గాయాలకి మందు రాస్తుంది. నెక్స్ట్ సీన్లో సికిందర్ తన గాయాలు మానగానే తన జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళగా తను దొంగతనం కేసులో నిందితుడు అని తనని జాబ్ నుండి తీసేసినట్లు చెప్పడంతో సికిందర్ చాలా బాధపడి మరో జాబ్ కోసం ట్రై చేస్తాడు. కానీ అందరూ తనని దొంగగానే చూస్తూ తనకి జాబ్ ఇవ్వరు. అంతేకాక వాళ్ళ ఇంటి ఓనర్ కూడా సికిందర్ని దొంగగానే చూస్తూ త్వరలోనే తమ ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. సికిందర్ తను దొంగతనం చేయకపోయినా సరే అందరూ తనని దొంగలానే చూస్తూ ఉండడంతో చాలా ఎమోషనల్ అవుతాడు. సికిందర్ జాబ్ పోవడంతో తన తరపు వాదిస్తున్న లాయర్కి ఫీజు కూడా ఇవ్వలేక బాధపడతాడు. అది చూసిన కామిని లాయర్కి డబ్బు తను ఇచ్చి సికిందర్కి హెల్ప్ చేస్తుంది. అప్పుడే కామిని తన గురించి సికిందర్కి చెప్తూ తనకి 1 సంవత్సరం కొడుకు ఉన్నాడని, అలాగే చిన్న చెల్లెలు ఉందని, 1 సంవత్సరం క్రితం తన భర్త మరో మహిళతో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేసి తనతో వెళ్ళిపోయాడని చెప్తుంది. మరి నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడగ్గా దానికి సికిందర్ నేను మా అమ్మ మాత్రమే ఉంటామని చెప్తాడు. ఇంకా అప్పటికే కామిని అండ్ సికిందర్ ఇద్దరి జాబ్స్ పోయి ఉండడంతో ఇద్దరు కలిసి జాబ్ కోసం ట్రై చేస్తూ ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజు రోజుకి ఇద్దరు ఒకరికొకరు నచ్చి మరింత క్లోజ్ అవుతారు. ఇంకా సికిందర్ చిన్న జాబ్లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆరోగ్యం పాడయ్యి సికిందర్ అమ్మ చనిపోతుంది.
దాంతో సికిందర్ చాలా బాధపడతాడు. తర్వాత సికిందర్ కూడా కామిని ఇంటికి వచ్చి అలా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ బాగా ఆలోచించి ఇద్దరు పెళ్లి చేసుకుని తమ కొత్త జీవితం స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో సికిందర్ ముంబైకి చేరుకోగానే నేరుగా జస్విందర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి తనని కలిసి తనతో నేను 15 సంవత్సరాలుగా వినాలి అని వెయిట్ చేస్తున్న మాట చెప్తే సంతోషిస్తా అనగా దానికి జస్విందర్ నేను నీ జీవితాన్ని నాశనం చేశాను అని నీకు అనిపిస్తుందా? నేను నిన్ను క్షమాపణ అడుగుతాను, కానీ ఇవన్నీ నేను ఎందుకు చేశానో నీకు తెలియకపోతే నా క్షమాపణకి అర్థం లేకుండా పోతుంది అనగా దానికి సికిందర్ నీ వల్లే నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం క్లోజ్ అయ్యింది, నీ వల్ల ఊరు వదిలి 15 సంవత్సరాలు ముంబై నుండి దూరంగా ఉండవలసి వచ్చింది నీ వల్లే, నాకు మొత్తం తెలుసు అంటాడు. దానికి జస్విందర్ నీకు నా బొంగు తెలుసు, అసలు నువ్వు ముంబై వదిలేసాక ఏం జరిగిందో చెప్పు, అసలు ఏం జరిగిందో నేను చెప్తా అనగా సికిందర్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. కోర్టులో వారి కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. మరో పక్క సికిందర్ ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగోదు. అదే టైంకే సికిందర్ ఫ్రెండ్ మనీష్ తనతో ఆగ్రాలో తన మామ గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది, నన్ను అక్కడికి వచ్చి ఆ ఫ్యాక్టరీ చూసుకోమని చంపుతున్నాడు, అందుకే ఆ జాబ్కి నిన్ను రికమెండ్ చేశాను, నెలకి 15,000 జీతం, అక్కడే ఉండడానికి ఇల్లు కూడా చూపిస్తాడు, నీకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అది విన్న సికిందర్కి కూడా తనకి మరో దారి లేక తన ఫ్యామిలీతో పాటు ఆగ్రాకి వెళ్ళిపోతాడు. అలా ఆగ్రాలో తన ఫ్రెండ్ మామ వారు ఉండేందుకు మంచి ఇల్లు చూపిస్తాడు. తర్వాత సికిందర్ని తన గ్లాస్ ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్ళి అక్కడ సికిందర్ ఏ పని చేయాలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా రోజు నుండి సికిందర్ ఫ్యాక్టరీలో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. సికిందర్ తన ఫ్యామిలీతో అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండగా ఒకరోజు మంగేష్ సికిందర్కి ఫోన్ చేసి నీ పేరున కామిని పేరున అరెస్ట్ వారెంట్ జారీ చేశారు, ఏప్రిల్లో హియరింగ్ డేట్ ఇచ్చారు, పోలీసులు నువ్వు కామిని పారిపోయావంటున్నారు, అందుకే నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయించుకోవాలి, లాయర్కి కూడా 6 నెలలుగా డబ్బు ఇవ్వలేదంట కదా, అందుకే ఇక్కడికి వచ్చి లాయర్కి కొంత డబ్బు ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సికిందర్ అదే విషయం కామినికి చెప్పి నేను ఒక్కడనే వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వస్తాలి అని చెప్పి సికిందర్ ముంబైకి వచ్చి లాయర్ని కలిసి మాట్లాడతాడు. ఇంకా కోర్టులో అలా మళ్ళీ కేసు స్టార్ట్ అవ్వగా ఇప్పటికి కూడా జస్విందర్ ఈ దొంగతనం కేసులో ఈ ముగ్గురే నిందితులని ఎలాంటి ఎవిడెన్స్లు సబ్మిట్ చేయలేకపోవడంతో జడ్జి ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టేస్తున్నట్లు చెప్పడంతో సికిందర్ అండ్ మంగేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా సికిందర్ అదే విషయం కామినికి చెప్పాలని తిరిగి ఆగ్రాకి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన సికిందర్ కామినితో తమ కేసు కొట్టేశారు అని జడ్జి జస్విందర్ని చీవాట్లు పెట్టింది అని చెప్పగా కామిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అప్పటికే చాలా నీరసంగా ఉన్న కామిని సురకొలపోయి పడిపోవడంతో సికిందర్ తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తాడు. కామినిని చెక్ చేసిన డాక్టర్ సికిందర్తో తన లంగ్స్లో నీరు చేరాయని తనని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తాడు. అయితే సికిందర్ దగ్గర ప్రస్తుతం డబ్బు ఉండదు, కానీ డాక్టర్తో తనని వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను ఎలాగైనా డబ్బు తెచ్చి కడతాను అని రిక్వెస్ట్ చేయడంతో కామినిని అడ్మిట్ చేసుకుంటారు. ఇంకా పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు అని సికిందర్ ఇంటికి రాగా ఇద్దరు ఇంటి బయట లగేజీతో పాటు ఉంటారు. నిజానికి తన ఫ్రెండ్ మామయ్యకి ఈరోజే వారి దొంగతనం కేసు గురించి తెలిసి వారిని ఇల్లు ఖాళీ చేయించి ఉంటాడు అని. దాంతో సికిందర్ తన దగ్గర ఈ నెల తన శాలరీ ఇప్పించుకొని మేము దొంగలం కాదు, కోర్టు కేసు కొట్టేసింది అని చెప్పి ఇద్దరు పిల్లల్ని ధర్మశాలలో ఉండమని చెప్పి సికిందర్ మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరతాడు. అయితే అప్పుడే ముగ్గురు దొంగలు సికిందర్ని ఆపి తనని బాగా కొట్టి తన ఫోన్ పగలగొట్టి తన దగ్గర ఉన్న డబ్బు లాక్కొని వెళ్ళిపోతారు. దాంతో సికిందర్ ఇప్పుడు తన భార్య కామిని హాస్పిటల్ డబ్బు ఎలా కట్టాలో అర్థం కాక చాలా బాధపడి చివరికి చనిపోవాలి అనుకుని బ్రిడ్జి పైకి ఎక్కి దూకి చనిపోవాలి అనుకుంటాడు. అప్పుడే ఒక కారు గట్టిగా హారన్ కొడుతూ వెళ్ళడంతో సికిందర్ నార్మల్ అయ్యి ఏదో గుర్తొచ్చి చనిపోకూడదు అనుకుంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో సికిందర్ జస్విందర్తో చావాలి అని ఫిక్స్ అయిన నేను ఎందుకు ఆగిపోయానో తెలుసా సార్, నాకు భయం పోయింది, మీతో గట్టిగా కొట్లాడాలని ఫిక్స్ అయ్యా అంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి సికిందర్ ఆగ్రాలోని గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అని తెలుసుకున్న జస్విందరే తన ఫ్రెండ్ మామయ్యకి ఫోన్ చేసి కామిని అండ్ సికిందర్లో డైమండ్స్ దొంగతనం చేశారు అని చెప్పడం వల్లే తన ఫ్రెండ్ మామయ్య సికిందర్ని జాబ్ నుండి తీసేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టి ఉంటాడు. ఈ విషయం సికిందర్కి తెలిసి ఉంటుంది. అది విన్న జస్విందర్ మరి బ్రతకాలి అనుకున్న నువ్వు తర్వాత ఏం చేశావని అడగ్గా సికిందర్ జరిగింది చెప్తాడు. ఇంకా హాస్పిటల్లో కట్టడానికి సికిందర్ దగ్గర డబ్బు లేక చివరికి ఒక టెంపుల్లోని దేవుడి పళ్ళెం నుండి డబ్బు తీసుకుని ప్రస్తుతానికి హాస్పిటల్లో కట్టి తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్ మనీష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో అది విన్న మనీష్ అబుదాబిలో ఒక జాబ్ ఉంది, అక్కడికి వెళ్తావా, అక్కడ డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో కామిని హాస్పిటల్ ఖర్చులకి పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బు కావాలి అని మరో దారి లేక అబుదాబికి వెళ్తా అని చెప్తాడు. అలా సికిందర్ అబుదాబికి వెళ్ళి
కన్స్ట్రక్షన్ లైన్లో జాబ్లో జాయిన్ అవుతాడు. అలా అక్కడే బాగా డబ్బు సంపాదిస్తూ కామిని ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపుతూ ఉంటాడు. అలా సికిందర్ మళ్ళీ తన లైఫ్లో హ్యాపీగా ఉంటాడు. అదంతా విన్న జస్విందర్ అదంతా ఓకే గానీ అబుదాబిలో నీకు పరిచయమైన టబు గురించి చెప్పట్లేదు అనగా సికిందర్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. అలా అబుదాబిలో సికిందర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి డబ్బు సంపాదిస్తూ ఉండగా అదే కంపెనీలో తన జూనియర్గా టబు అనే అమ్మాయి జాయిన్ అవుతుంది. తనది కూడా ముంబై అవడంతో అలా సికిందర్ అను టబుకి పరిచయం అయ్యి క్లోజ్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇదే ప్రాసెస్లో టబు సికిందర్కి పెళ్ళయింది అని తెలిసినా తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా సికిందర్కి కూడా టబుపై మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలా ఒకరోజు సికిందర్ అండ్ టబు మూవీకి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి టబుని చూసి గుర్తుపట్టి మాట్లాడతాడు. అప్పుడే సికిందర్కి తెలిసే విషయం ఏంటంటే టబు ముంబైలో బార్ డాన్సర్గా ఉండేది అని. దాంతో సికిందర్కి టబుపై డౌట్ వచ్చి నిన్ను ఆ జస్విందరే నన్ను ట్రాప్ చేయమని పంపాడు కదా, నిజం చెప్పు అని సీరియస్ అవుతాడు. దానికి టబు నాకు జస్విందర్ ఎవరో తెలీదు, నేను ముంబైలో బార్ డాన్సర్గా పనిచేసింది నిజం, కానీ నాకు ఆ జీవితం నచ్చక ఇక్కడ జాబ్ కోసం వచ్చాను అని చెప్పి ఎమోషనల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా టబుని తప్పుగా అనుకున్నందుకు సికిందర్ కూడా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా సికిందర్ అబుదాబి నుండి ముంబైకి వచ్చే ముందు టబుని చూసి తన దగ్గరికి వెళ్ళి తనని తప్పుగా అనుకున్నందుకు సారీ చెప్పి తనకి ఒక కవర్ ఇచ్చి ముంబైకి వచ్చేసి ఉంటాడు. అదంతా విన్న జస్విందర్ సికిందర్కి సారీ చెప్పడంతో తను ఇంకా అక్కడి నుంచి వెళ్ళబోగా జస్విందర్ తనని ఆపి నీకు తెలియాల్సిన స్టోరీ ఇంకా ఉంది అని జరిగింది చెప్తాడు. డైమండ్స్ దొంగతనం కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చాక సికిందర్ ఫ్రెండ్ చెప్పడం వల్ల సికిందర్ అండ్ కామిని ఆగ్రాకి వెళ్ళాలి అనుకుంటారు. అయితే ఆగ్రా వెళ్ళడానికి కూడా వారి దగ్గర డబ్బు ఉండదు. కానీ కామిని డబ్బు తాను రెడీ చేస్తా అని చెప్తుంది. అలా మరుసటి రోజు కామిని సికిందర్కి కూడా తెలియకుండా తనకు తెలిసిన ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక చిన్న డైమండ్ ఆ షాపు వ్యక్తికి అమ్ముతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే తనని ఫాలో అవుతున్న జస్విందర్ తన దగ్గరికి వచ్చి మిగతా డైమండ్స్ ఎక్కడా అంటాడు. నిజానికి ఇది రెడ్ డైమండ్ కాదు. ఆ రోజు ఎమర్జెన్సీ సైరన్ మోగడానికి ముందే డిస్ప్లేలో ఉన్న చిన్న వైట్ డైమండ్ని తన చేతి గోరులో పెట్టుకుని కామిని దొంగిలించి ఉంటుంది. విషయం అర్థమైన జస్విందర్ అయితే ఆ రెడ్ డైమండ్స్ని కామిని దొంగిలించలేదు అని అర్థమయ్యి ఇక సికిందరే దొంగిలించి ఉంటాడు అని కామినితో ఈ వైట్ డైమండ్ దొంగతనం కేసులో నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు, నీ కొడుకు చెల్లెల జీవితాలు నాశనం అవుతాయి, నిన్ను అరెస్ట్ చేయకూడదు అంటే నువ్వు ఇప్పటి నుండి నా కోసమే పనిచేయాలి, ఆ డైమండ్స్ దొంగలించింది సికిందరే అని నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు ఇప్పటి నుండి సికిందర్ ఏం చేసిన ప్రతి విషయం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తను తన సంపాదన కన్నా ₹1 ఎక్కువ తెచ్చినా నాకు చెప్పాలి, అలాగే సికిందర్ ఆ వజ్రాలు ఎక్కడ దాచాడో కూడా కనిపెట్టాలి అని చెప్పి కామినిని తన ఇన్ఫార్మర్గా మార్చుకుని ఉంటాడు. అయినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోవడంతో జస్విందర్ సికిందర్ జాబ్ పోగొట్టి తనకి ఎక్కడా జాబ్ దొరకకుండా చేస్తూ కష్టాల పాలు చేస్తాడు. ఎందుకంటే అప్పుడైనా సికిందర్ డబ్బు అవసరమయ్యి తను దాచిన వజ్రాలు బయటికి తీస్తాడేమో అని. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా సికిందర్ అన్ని కష్టాలు భరిస్తూ తనకు వచ్చిన డబ్బుతోనే అడ్జస్ట్ అవుతాడు. ఇంకా ఆగ్రాకి వెళ్ళినప్పటి నుండి కామిని జస్విందర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేస్తుంది. అలా 2 సంవత్సరాల తర్వాత జస్విందర్కి సికిందర్ అండ్ కామిని ఆగ్రాలో ఉన్నారు అని తెలిసి అక్కడ కూడా సికిందర్ జాబ్ పోయేలా చేయడం, కామిని హెల్త్ పాడవడం, దొంగలు సికిందర్ని కొట్టి డబ్బు లాక్కెళ్ళడం ఇవన్నీ జస్విందర్ ప్లానే. ఇంకా చనిపోవాలి అనుకున్న సికిందర్ బ్రతకడానికి కారణమైన ఆ కారు హారన్ కొట్టింది ఎవరో కాదు జస్విందరే. అంటే సికిందర్ మీద అనుమానంతో తనని పట్టించేందుకు ఇదంతా జస్విందర్ చేసిన ప్లానే అనమాట. అయినా కానీ సికిందర్ దొంగతనం చేయలేదు అనే ప్రూవ్ అవుతుంది. అందుకే ఇప్పుడు జస్విందర్ సికిందర్కి సారీ చెప్తాడు. ఇంకా అదంతా విన్న సికిందర్ కామిని కూడా తన దగ్గర నిజం దాచి తనని మోసం చేసింది అని చాలా ఎమోషనల్ అయ్యి జస్విందర్ని చెంప మీద కొట్టి అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్ళి కామినిని కలిసి ఎందుకు కామిని నిజం దాచావు, జస్విందర్ నాకు అంతా చెప్పాడు, నువ్వు తన కోసం పనిచేశావు, నేను నిజంగా నిన్ను ప్రేమించా, కానీ నువ్వు అరెస్ట్కి భయపడి నన్ను మోసం చేస్తూ వచ్చావు, ఇక మనం కలిసి ఉండడం కుదరదు, ఈ ఇల్లు కూడా నీ పేరు మీదనే రాస్తా, మన మధ్య డైవర్స్ ఉండవు, కానీ ఇంకా ఇద్దరం కలిసి ఉండడం ఎప్పటికీ కుదరదు అంటాడు. దానికి కామిని నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చాలా రిక్వెస్ట్ చేసి ఎమోషనల్ అవుతుంది. కానీ సికిందర్ అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే సికిందర్ ముంబైకి చాలా దూరంగా ఒక మారుమూల విలేజ్కి వచ్చి అక్కడ నర్సరీ నడిపే ప్రియాని కలుస్తాడు. ప్రియా ఎవరంటే ఒకప్పుడు తన ఇంటి పక్కన ఉండేది తన ఫ్రెండ్, ఇంకా తను ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉండేది. అలా సికిందర్ ప్రియాని కలిసి మాట్లాడగా ప్రియా సికిందర్ని ఒక బోన్సాయి మొక్క కుండీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ 5 రెడ్ డైమండ్స్ ఆ మొక్క కుండీలోనే ఉంటాయి. ఇప్పటిదాకా ప్రియానే వాటిని జాగ్రత్తగా దాచి ఉంటుంది. ఆ కుండీని చేతిలోకి తీసుకున్న సికిందర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని తీసుకుని అక్కడ నుండి వస్తూ ప్రియాతో నీ షేర్ వెళ్ళాక అకౌంట్లో వేస్తా అనగా దానికి ప్రియా డబ్బు గురించి దాచలేదు, నీ ఫ్రెండ్గా దాచాను అంటుంది. అలా సికిందర్ ఆ బోన్సాయి కుండీని తీసుకుని హ్యాపీగా అక్కడ నుండి బస్సులో బయలుదేరుతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయినట్లు చూపిస్తారు. కానీ థ్రిల్లర్ స్టోరీకి అంత ఈజీ ఎండ్ ఉంటుందా చెప్పండి. అప్పటికే తనని ఫాలో అవుతూ వచ్చిన జస్విందర్ తన తలకి గన్ గురిపెట్టి తనని ఒక ప్లేస్కు తీసుకుని వెళ్ళి చేతికి
చేతికి సంకెళ్ళు బంధిస్తాడు. నిజానికి జస్విందర్‌కి మొదటి నుండి ఈ దొంగతనం సికిందరే చేశాడు అని తన పూర్తి నమ్మకం. అలా జస్విందర్ తన బోన్సాయి కుండీ పగలగొట్టి అందులో దాచిన ఆ 5 డైమండ్స్ తీసుకొని వెంటనే తన ఎక్స్ భార్య కౌసల్యకి ఫోన్ చేసి, "నేను చెప్పాను కదా సికిందరే దొంగ అని ఈరోజు కన్ఫర్మ్ అయ్యింది" అనగా దానికి తన భార్య, "మొదటి నుండి నేను అదే చెప్పాను. కానీ మీరు నాకంటే ఈ ప్రపంచానికి తెలియడమే ముఖ్యం అనుకున్నారు. ఫలితంగా మన ఇద్దరం విడిపోయాం. ఇప్పటి నుండైనా మీ ఈగోకి పోకుండా మిమ్మల్ని ప్రేమించే వారిని నమ్మండి" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే జస్విందర్ సికిందర్‌తో, "నువ్వే దొంగ అని నాకు ముందే తెలుసు కానీ కన్ఫర్మ్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు అంత సెక్యూరిటీ ఉండగా ఎలా దొంగతనం చేశావని" అడగ్గా సికిందర్ జరిగింది చెప్తాడు. నిజానికి సికిందర్ ఈ దొంగతనం జరగడానికి వారం రోజుల ముందే అక్కడి ఎగ్జిబిషన్ స్టాల్స్‌లోని కంప్యూటర్స్‌లో టాలీ ఇన్‌స్టాల్ చేయడానికి వచ్చి ఉంటాడు. అక్కడే ఉండే సెక్యూరిటీ తుకారం సికిందర్‌తో తనకు తెలిసిన వారి ఇంట్లో కంప్యూటర్ పాడైందని, దాన్ని రిపేర్ చేస్తే 5,000 డబ్బులిస్తారు అని ఒక అడ్రస్‌కి పంపుతాడు. అలా సికిందర్ ఆ అడ్రస్‌కి వెళ్ళగా అక్కడ వారిని చూసిన సికిందర్‌కి వారు రౌడీలు అనిపిస్తుంది. కానీ తనకెందుకులే అనుకుని పాడైంది అన్న కంప్యూటర్‌ని చెక్ చేయగా నిజానికి కంప్యూటర్ బాగానే ఉంటుంది. కానీ ప్రింటర్‌లో పేపర్ జామ్ అయి ఉండడంతో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అప్పుడే ఆ కంప్యూటర్‌లో అదే ఎగ్జిబిషన్ స్టాఫ్‌కి సంబంధించి అక్కడి రౌడీల ఫోటోస్‌తో ఫేక్ ఐడీ కార్డ్స్ ఉండడం చూస్తాడు. అలాగే అక్కడి ఎర్ర కలర్ బ్యాగ్‌లలో AK-47 గన్స్, మాస్క్స్ గమనిస్తాడు. అలా డబ్బు తీసుకుని సికిందర్ మళ్ళీ ఎగ్జిబిషన్ దగ్గరికి వస్తాడు. మరుసటి రోజు తను అక్కడ చూసిన అదే ఎర్ర కలర్ బ్యాగ్స్ తుకారం లోపలికి ఎగ్జిబిషన్‌లోకి తీసుకొని రావడం చూసి రౌడీలతో కలిసి తుకారం ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమయ్యి అదే రోజు సాయంత్రం తుకారంని ఫాలో అవుతూ వెళ్ళి వారు మాట్లాడుకునేదంతా వినగా ఈ నెల 15న వారు ఎగ్జిబిషన్‌లో దొంగతనం ప్లాన్ చేశారని అర్థమవుతుంది. దాంతో సికిందర్ కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు. ఆ దొంగలు దొంగతనానికి ఎగ్జిబిషన్‌లోకి రాగానే వారి గురించి పోలీసులకి తెలిసేలా చేసి పోలీసులందరూ వారిని పట్టుకునే టెన్షన్‌లో ఉండగా సికిందర్ తన ప్లాన్ స్టార్ట్ చేయాలి అని. అలా 15వ తేదీ దొంగలు ఎగ్జిబిషన్‌లోకి వచ్చే సమయానికి సికిందర్ ఒక వ్యక్తి తన కూతుర్ని స్కూల్ ఆటో ఎక్కించి పంపించడం చూసి తెలివిగా ఆ వ్యక్తి ప్యాంటు పాకెట్‌లో తను పోలీసులతో చెప్పాల్సింది రాసిన పేపర్ పెట్టి తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించి పోలీసులకి ఫోన్ చేయించి పేపర్‌లో రాసింది చెప్పించి ఉంటాడు. తర్వాత పోలీసులకి దొంగలకి మధ్య ఫైరింగ్ జరుగుతూ ఉండగా హాల్లోకి వెళ్తున్న సికిందర్ అక్కడే డిస్‌ప్లేలో ఉన్న 5 రెడ్ కలర్ డైమండ్స్‌ని ఎవరు చూడకుండా తీసుకుని ఉంటాడు. ఇంకా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ఆ దొంగల్ని చంపాక వారి డెడ్ బాడీస్‌ని తీసుకెళ్లే వరకు హాల్లోనే ఉన్న వారిని బయటికి రానివ్వరు. ఇంకా డెడ్ బాడీస్‌ని తీసుకెళ్లడానికి హాస్పిటల్ అంబులెన్స్‌లో అక్కడికి రాగా అందులోని నర్సులు ఆ డెడ్ బాడీస్‌ని మోసుకెళ్తూ ఉంటారు. ఆ నర్సులలోనే సికిందర్ ఫ్రెండ్ అయిన ప్రియా కూడా ఉంటుంది. సికిందర్ తెలివిగా ఆ డైమండ్స్ ప్రియాకి ఇచ్చి సేఫ్‌గా అక్కడ నుండి బయటికి దాటించి ఉంటాడు. ఇంకా ఆ రోజు బ్రిడ్జి మీద నుండి దూకి చావాలి అనుకున్నప్పుడే సికిందర్‌కి తన ఈ కష్టాల వెనుక ఉన్నది జస్విందరే అని అర్థమయ్యి ఉంటుంది. ఇంకా టబుకి ఇచ్చిన కవర్‌లో స్విట్జర్లాండ్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. టబుకి స్విట్జర్లాండ్ చూడాలని కోరిక. అందుకే సికిందర్ తిరిగి వెళ్ళాక ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్‌కి వెళ్ళాలి అనుకుని ఉంటారు. అదంతా విన్న జస్విందర్, "ఇక్కడ మా జీవితాలు సంకనాకిపోతుంటే నువ్వు స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్తావా?" అంటాడు. దానికి సికిందర్, "ఈ డైమండ్స్ మన 15 సంవత్సరాల తపస్సు. ఈ లోకం మిమ్మల్ని నన్ను అర్థం చేసుకోదు. ఇది మన ఇద్దరికీ ఆఖరి ఛాన్స్ సార్. మిగిలిన కొద్ది జీవితంలో అయినా బాగా బ్రతుకుదాం. ఏమంటారు? మీకు నేను చేసే ప్రపోజల్ తప్పక నచ్చుతుంది. ప్రపోజల్ చెప్పమంటారా?" అని అడగ్గా అది విన్న జస్విందర్ ఆలోచనలో పడతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.